హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ టమాటా తోట అనిల్ తోటకైతే వచ్చేసాము. ఇవాళ కాయత అయితే పిచ్చి ఖాతా కాసింది. చూడండి ఎట్లా కాసిందో. ఇది కొప్ప అనిల్ మా విలేజ్లోనే. ఇది సాహో వెరైటీ అండి. ఈ వీడియో అయితే మొత్తం చూపిస్తాను. చూస్తారు కదా ఎన్ని గుత్తులుగా కాసిందో టమాటా అనేది మొత్తం టోటల్గా. అయితే ఒక గుంటన్నర పెట్టిన బాగా ఏం పెట్టలేడు, కానీ కాయ మాత్రం విపరీతంగా కాసింది. పూత కూడా డ్రాప్ కావట్లేదు అస్సలకి. పూత కూడా చూస్తారు కదా ఎంత రెండా పూసిందంటే, నేను ఇంతవరకు ఇలాంటి క్రాప్ అయితే చూడలేదండి ఈ 2-3 సంవత్సరాల నుంచి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మన వీడియోని అయితే కామెంట్ పెట్టండి. చూస్తారు కదా ఎంత ఖతర్నాక్ పూసిందో పూత అనేది. కాయలు కూడా మస్తు కాసినాయండి ఇవి. ఇంకా పూత అనేది అసలే డ్రాప్ అవ్వట్లేదు. ఒక్కొక్క గోళ అంటారు కదా, ఒక్కొక్క గోళకి వచ్చేసి మనకు 5 నుంచి 6 కాయలు వస్తున్నాయి. పూత డ్రాప్ అయితే 2-3 కాయలు వస్తాయి కదా, అసలు అలాంటి పూత డ్రాపింగ్ అయితే ఏం లేదు. ఇది స్టేకింగ్ చేస్తా అని చెప్పింది, కానీ స్టేకింగ్ చేయడం కుదరలేదట అతనికి. స్టేకింగ్ అయితే కుదరలే అని చెప్పిండు. ఎట్లయితే మనకైతే క్రాప్ అయితే రావాలని. మనకైతే ఈసారి వర్షాలు లేవు కదా, అటు ఆంధ్ర సైడ్ అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. టమాటా రేట్ అయితే విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెస్ వచ్చేసి కిలో 50 నుంచి 60 రూపాయలు ఉంది. ఇది మనకు పండాలంటే ఇంకొక 10 to 15 డేస్ అయితే పడుతుంది మనకి. ఇది ఆ 10 to 15 డేస్ లోపలైతే మనకు రేటు ఇదే రేటు ఉంటే పెట్టినందుకైతే లాభం ఉంటుంది అనిల్కు. టమాటా తోట అయితే చూస్తారు ఎంత మంచిగా వచ్చిందంటే క్రాపు. సాహో వెరైటీ అయితే ఎవరైనా సాహో ఎంచుకుంటే బెటర్ అండి నాకు తెలిసి అయితే. ఎందుకంటే సాహో తప్ప వేరే అయితే ఇంత మంచిగా క్రాప్ అయితే ఏదైతే చూడలేదు వరకు. నేను మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా, అది అభిలాష్ సీడ్ అని. ఆ సైడ్ అయితే మంచి రాలేదండి క్రాప్. అది ఏంటంటే మొత్తం సైజు ఒకటే లెక్క ఉంది సైజు మొత్తం టమాటా. పూత కూడా డ్రాపింగ్ అనేది మొత్తానికి ఏం లేదు. ఇప్పటికైతే దీనికి మందులు అంటే ఏం స్ప్రే చేయలేదట. ఒక 99 ఒకటే స్ప్రే చేసిన అన్నాడు. ఎందుకంటే డ్రిప్ లేదు అతనికి. డ్రిప్ లేక 99 2 times స్ప్రే చేసినట. అయినా కానీ ఎంత మంచిగా వచ్చిందో చూస్తారు కదా క్రాప్ అనేది. పూతలు ఒక్కొక్క దానికి 5-6 ఉన్నాయి పూతలు. ఆ పూతలు పిందెలుగా మారుతున్నాయి ఇప్పుడే. పిందెలుగా మారినవి కూడా బాగానే ఉన్నాయి. క్రాప్ అయితే ఎక్సలెంట్గా మనం చూడడం అయితే ఇదే ఫస్ట్ సారి. ఎవరైనా మన రైతులు పెట్టిన ఈ మధ్యలో ఎవరు పెట్టినా కానీ అయితే క్రాప్ అయితే సరిగా రావట్లేదు టమాటా. అందుకే రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. రేట్ అయితే ఇప్పుడు ఇలా ఉంటే లాభాల్లో ఉంటారు టమాటా పండించిన వాళ్ళు అయితే ఈ సంవత్సరం. ఎందుకంటే మదనపల్లి ఆ సైడ్ అయితే టమాటా బాగా పండిస్తారని బాగా తెలుసు కొద్దిగా. ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తారు కదా, మన కాడ కూడా మనం వాళ్ళ లెక్క మనం కూడా పండించాలి. పండించినప్పుడే మనకు అనే రేట్ అనేది అందుబాటులో ఉంటుంది. మనం న్యాచురల్గా పండించుకోవాలి. ఏం కెమికల్ లేకుండా పండించుకున్న వాళ్ళైతే మంచిగా ఉంటుంది. ఈ ఒక్క కొమ్మకైతే ఎన్ని కాసింది చూసిరా? ఒకటే కొమ్మకి కిలో కాయలు వెళ్తాయి చూసిరా. 12-13 కాయలు ఉన్నాయి ఒకటే గోలకాడ. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి. మన వీడియోలో నోటిఫికేషన్ వస్తాయి అన్నీ.